దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ మరియు తోట సుబ్బారావు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడలోని కాపు కళ్యాణ మండపం నందు 200 మందికి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వారి సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా SFL న్యూఢిల్లీ 30 లక్షల రూపాయల విలువ కలిగిన వినికిడి సామాన్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SFL CMD చైర్మన్ యు శర్వానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, SFL ఇండిపెండెంట్ డైరెక్టర్ తోట సర్వరాయుడు, పెద్దిరెడ్డి కిరణ్, రంగరాయ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ మాధవి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ రాబోయే కాలంలో కాకినాడలో వినికిడి సమస్య లేని కాకినాడగా అభివృద్ధి చేస్తామంటూ పేర్కొన్నారు. గవర్నమెంట్ ద్వారా కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కాకినాడలో ఇంకా డెవలప్మెంట్ చేయాలని చూస్తుందంటూ తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు యొక్క ప్రేరణ కలగడానికి కూడా కారణం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1987 7వ తరగతి చదివేటప్పుడు RSS లో స్వయం సేవకుగా పరిచయం అయ్యింది. RSS లో ఆ రోజు 7th క్లాస్ చదివేటప్పుడు పరిచయం అయ్యేటప్పుడు మాకున్నటువంటి ప్రచారకులు పెద్దలు వాళ్ళ యొక్క సహచర్యం వల్ల మాకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క సర్వల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2వ ఉచిత శిబిరాన్ని ఇక్కడ 3వ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇందాక మిత్రులు రామాంజనేయులు గారు మాట్లాడుతూ ఏదైతే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే ఈ దేశంలో క్యాపిటల్ as part of our corporate social responsibility and also as part of our government India, we got to know that Deen Dayal Shravana Foundation is doing a great job and making a Bharat debt-free Bharat and supplying hearing aids to hearing impaired personality people. In that sense, I am so happy to be part of this and I am so glad to be here. Thank you. దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ తోట సుబ్బారావు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 3వ విడతగా చాలామందికి వినికిడి మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మా CMD గారి ద్వారా సుమారు 70 లక్షల రూపాయల వరకు వర్త్ ఆఫ్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల చిన్నపిల్లలు జీవితాల్లో వెలుగు వస్తుందని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళే నిలబడి వాళ్ళ జీవనం వాళ్ళే సాగిస్తారనే ఆశతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చిన పంతం నానాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా మాట మన్నించి వచ్చిన CMD శర్వానంద్ గారికి మరీ కృతజ్ఞతలు. ఇదే కార్యక్రమం రామాంజనేయులు గారు, చైర్మన్ రామాంజనేయులు గారు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చేస్తూ ఉన్నారు. ఆయన ఆశయం పరిపుష్టి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై